ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, డిపెండెంట్ వేరియబుల్ హారంలో ఉంటేనే డేంజర్ సార్. హారంలో దాన్ని 0 అనుకున్నాం అనుకోండి, హారం 0 అవుతే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వలెంట్ టు 0. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి. ఇక్కడ నేను సి స్క్వేర్ని ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ మైనస్ బి స్క్వేర్. ఏబిసిలు అనేవి హారంలో ఉన్నాయి కాబట్టి డిపెండెంట్ కాకుండా డిపెండెంట్ వేరియబుల్ అనేది సబ్స్టిట్యూషన్ని ఇంకా తగ్గించడానికి వచ్చిన డెరైవ్డ్ మెథడ్, రైట్. కానీ డిపెండెంట్ వేరియబుల్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయలేము, హారంలో మనకు చరరాశులు ఉన్నప్పుడు. కాబట్టి దీనికి క్వశ్చన్లో ఏముంది సార్, క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, క్వశ్చన్లో నాకు చరరాశులు ఉన్నాయి. ఆన్సర్లో ఏముంది సార్, ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఉంటే నేను యూజ్ చేయాల్సిన బెస్ట్ మెథడ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్ టు సాల్వ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ టు సాల్వ్ ఈస్ సబ్స్టిట్యూషన్. అంటే ఏ స్క్వేర్ని 1, బి స్క్వేర్ని 1, సి స్క్వేర్ని 2 అనుకుంటే చాలు. 1 + 1 2, 2 - 2 ఈజ్ 0. అంటే ఇదేమైంది, 1 + 1 - 8 2 క్యూబ్ 1 1 1 1 2 -6 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఎంత, -3. ఆన్సర్ ఎంత, -3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. హారములో ఉన్న వాల్యూస్ 0 అనుకోకూడదు. అందుకే నేను డిపెండెంట్ వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేయలేదు. అందుకే నేను డిపెండెంట్ వేరియబుల్ ఏదైనా వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 2, 1 + 1 2, 2 - 2 ఎంత, 0. 2 - 2 ఎంత, 0. సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ x + y + z 0. సార్ సబ్స్టిట్యూట్ చేసుకోనా లేకుంటే డిపెండెంట్ వేరియబుల్ చూడనా, ఏది చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. హారంలో మాత్రం కంప్లీట్గా 0 ఉండకూడదు. సో ఎక్స్ని 1, వైని 1, జెడ్ని -2 అనుకున్నాను అనుకోండి, ఏమైంది, ఇది 1, ఇది 4, జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది 4, ఇది 1 + 1 + 2 ^ 4 16, 9/18. 9/18 వాల్యూ ఎంత, 1/2. 9/18 వాల్యూ ఎంత, 1/2. అందరికీ అర్థమైంది సార్. నేను జెడ్ని 0 అనుకుంటాను సార్. x + y ఈక్వలెంట్ టు -z. జెడ్ని 0 అనుకుంటాను సార్. అంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. x⁻6 y⁻, అంటే x + y ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ని 1 అనుకోండి, వైని -1 అనుకోండి. 1/1 + 1 1/2. అదైనా మీకు ఆన్సర్ వస్తుంది. డిపెండెంట్ వేరియబుల్లో మొత్తము హారములో ఉన్న వాల్యూ మొత్తము 0 కాకూడదు. ఇక్కడ 0 అవ్వట్లేదు కాబట్టి మీకు ఐడియా వచ్చిందనుకుంటా. సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఇంకా సింప్లిఫై చేయడానికే మనము యూజ్ చేసిన మెథడ్ ఏంటి సార్, రైట్. మనము యూజ్ చేసిన మెథడ్ ఏంటి, రైట్, డిపెండెంట్ వేరియబుల్. ఈ డిపెండెంట్ వేరియబుల్, రైట్, సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ డిపెండెంట్ వేరియబుల్ మెథడ్ కానీ ఎప్పుడు ఉపయోగపడుతుంది, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇది 31st, ఇది ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ సార్. ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. నాకు కొన్ని కాన్సెప్ట్స్ మనం చూద్దాం. సిలిండర్ తీసుకున్నా, కోన్ తీసుకున్నా, ఇంకా ఏదైనా ఫిగర్ తీసుకోండి, రైట్. వాల్యూమ్ ఇది πr²h. లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ మీరు చూస్తే గనక కోన్ కూడా చూడండి సార్. కోన్ ఇది πr, ఇదేమో వాల్యూమ్ 1/3 πr²h. లాటరల్ సర్ఫేస్ ఏరియా πrl, టోటల్ సర్ఫేస్ ఏరియా πrl + πr².
πrl ప్లస్ πr². అలానే దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పైన కింద తీసుకుంటాం. నాకు ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్ కాదు. మనం ఇక్కడ చూసిన సిలిండర్ చూసిన, కోన్ చూసిన, రైట్ స్పియర్ చూసిన, ఫ్రస్ట్రమ్ చూసిన, హెమిస్పియర్ చూసిన, ఏం చూసినా నాకు టోటల్ సర్ఫేస్ ఏరియాలో పై ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఇక్కడ పై ఉంటుంది, ఇక్కడ పై ఉంటుంది. మిగతా హెమిస్పియర్ చూసిన, పిరమిడ్ చూసిన దాంట్లో టోటల్ సర్ఫేస్ ఏరియాలో పై ఉంది. పై అంటే 22/7. 22 అనే సంయుక్త సంఖ్యలో 2 × 11. 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఎప్పుడైతే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అన్లెస్ అండ్ అంటిల్ ఇచ్చిన క్వశ్చన్లో రేడియస్ హైటు 11 మల్టిపుల్ ఉండకపోతే 99% టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎందుకనంటే ఇక్కడ 11 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ ఇండికేషన్ రేడియస్ హైట్ 11 మల్టిపుల్ కాకపోతే మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు ఆన్సర్ 11 మల్టిపుల్ ఉంటుంది. మొత్తము డయాగ్రామ్ వేసి చేయాల్సిన అవసరం లేదు. 11 - 3 కాదు, 7 - 7 ఎస్, ఇది కాదు, ఇది కాదు. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ని, ఎందుకనంటే ఈ క్వశ్చన్ పెట్టింది ఆ పాయింట్ మీకు చెప్పడానికే. రేడియస్ కానీ హైట్ కానీ 11 మల్టిపుల్ కాని చోట, 11 మల్టిపుల్ కాకుండా మిగతా ఏ వాల్యూ ఉన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా 11 మల్టిపుల్ అవుతుంది. ఆ పాయింట్ చెప్పడానికే ఇక్కడ సిలిండర్ కోను ఏది మీరు ఏ ఫార్ములా చూసినా టోటల్ సర్ఫేస్ ఏరియాలో పై ఉంటుంది. ఈ పాయింట్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. 6Hలో 11 ఉందనుకోండి, మీరు ట్రెడిషనల్ మెథడే చూయాలి. ఇది జస్ట్ ఒక మీకు ఐడియా సార్.